హాయ్ అండి. మీకు సండే వస్తే ఎలా ఉంటుంది మీ ఇంట్లో? కిష్కిందకండానా లేకపోతే ఇలా గేమ్స్ ఏదో ఏది దొరుకుతుంది దాంతో గేమ్స్ ఆడేయటమా? మా విక్కీని మా సాయిని చూసి నేర్చుకోండి. ఏది పర్టికులర్గా మనకి బాలే ఉండాలన్నది లేదు. ఇక్కడ వీడి చేతిలో ఒక బాటిల్ తీసుకున్నాడు. బాటిల్ వాడు ఇవ్వట్లేదు అనేసి ఈ డబ్బా పోయిన డబ్బా వీడి ఎప్పుడు విక్కి పట్టుకునే ఉంటాడు ఈ డబ్బాని. చూడండి అసలు ఇది ఏ షేప్లో ఉందో కూడా నాకు తెలియట్లేదు. ఎన్ని రూపురేఖలు మార్చేశాడు దాన్ని. ఇలా అనమాట, ఏది దొరికితే దాంతో ఆడుకుంటారు. వాళ్ళతో పాటు నేను ఎంజాయ్ చేస్తాను. నేను ఒక్కదాన్ని ఎంజాయ్ చేస్తే మీరు ఫీల్ అవుతారు కదా, అందుకు మీకు కూడా ఈ వీడియో పెట్టేస్తున్నాను. చూసి ఎంజాయ్ చేయండి. ఇదే కాకుండా ఫైనల్గా లాస్ట్గా చూడండి అక్కడ ఏం జరిగింది. షార్ట్స్లో పెట్టాను కదా పాపం, ఒక ఐస్ క్రీమ్ బండి తిరగబడిపోయిందని పెట్టాను కదా, అది ఇప్పుడు ఫుల్గా చూపిస్తాను. ఏం జరిగిందా అన్నది ఇక్కడ క్లియర్గా ఉంటుంది. ఇక్కడ వీళ్ళు ఆడుకుంటున్నారు. ఇక్కడ బాటిల్ ఒక దెబ్బ కొట్టేటప్పటికి ఆ మూత చూడండి ఎన్ని ముక్కలు అయిపోయిందో. ఆ ముక్కలు నోట్లో పెట్టేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు వాడు. ఏది చూసినా నోట్లో పెట్టేసుకోవడమే. అది తినిదా లేదా అసలు ఏది తెలియదు విక్కీ గడికి. ఇంకా ఆటలు ఆడుతూనే ఉంటాడు, చాలా యాక్టివ్గా ఉంటాడు. చూడండి అది బాటిల్ దొంగతనంగా దెబ్బకొచ్చేస్తున్నాడు. వాడు వెతుక్కుంటాడు అనమాట. ఇక్కడ మా అమ్మగారు కూర్చొని చూస్తున్నారు. మా అమ్మగారు నేను ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ చూడండి బాటిల్తో రెడీగా ఉన్నాడు. ఇక్కడ ఇదంతా అయిపోయిన తర్వాత ఫైనల్గా సరేలే కొంతసేపు ఆడుకున్నారు కదా, స్టోర్ రూమ్ కొంచెం డస్ట్ పట్టేసినట్టుంది, అవన్నీ తీసేద్దాం అని ఒక థాట్ వచ్చింది. సరేలే విక్కీ ఉన్నాడు, కొంచెం సాయం చేస్తాడు పాపం, మేము చేసుకోలేము కదా. అదిగో చూడండి అది ఎలా మోసుకొస్తున్నాడు. ఇలాగా ఫస్ట్ మోసుకొచ్చాడు మూట. మోసుకొచ్చిన తర్వాత అబ్బా వీడియో తీద్దాం వాళ్ళు కూడా చూస్తారు ఎంజాయ్ చేస్తారు అనేసి సరే అనేసి తీసే అనమాట. ఇంకా మూట మోసుకొచ్చేటికి ఇంకా మూట తెచ్చిన వాళ్ళు ఎర్ర పెడతారు అసలు. అందులో కూడా మనం పరీక్షించేయాలన్నమాట. మొత్తం తీసేసి కింద పడేయాలి. అంటే అందరూ కాదు, మా విక్కీ మాత్రమే అలా చేస్తాడు. ఇంకొకటి మోసుకొచ్చాడు పాపం. 2 మూటలు మోసుకొచ్చేటప్పటికి అలసట వచ్చేసింది. దాన్ని ఏం చేయాలా అని చుట్టూ ప్రయత్నం చేస్తున్నాడు. ఏముందా కొరకు పిక్కు తినడానికి అనేసి చూస్తున్నాడు. చూడండి అన్ని పునికిందాలే వాడికి. ఆ బ్యాగ్ తీసుకురా అంటే జాను అడ్డొస్తుంది అనేసి అక్కడ ఆఫ్ చేసి పెత్తనాలు చేస్తున్నాడు. ఇది తీసుకురావడానికి అది పీకి లోపల ఏముందో చెక్ చేసుకోవాలి ముందు, అప్పుడు తీసుకొస్తాడు అనమాట. వాడు చేసే పని చాలా ఎంజాయ్ చేస్తాం అనమాట. భలే క్యూట్గా ఉంటుంది. కానీ చాలా వీడియోలో తీయాలనుకుంటా, కానీ వాడు చేసేటప్పుడు వాడి పొజిషన్ ఒక్కొక్కసారి అయ్యో ఈ వీడియో తీయలేదా అని చాలా ఫీల్ అవుతూ ఉంటాను. ఇక్కడ చూడండి ఇక్కడ ఇవన్నీ కొడుకోవడానికి ట్రై చేస్తాడు. సాయి ఏం చేస్తాడంటే ఒక్కసారి ఆ మూటని ఇలా విసురుతాడు అనమాట. వాడి కాళ్ళ కింద టప్పని పడిపోతుంది పాపం. నిజంగా ఎంత బాధ. అదిగో ఒక్కసారే. అవేమీ కాదులేండి, లోపల ప్లాస్టిక్కే ఉన్నాయి. మీరు ఏదో పాపం విక్కీని ఏదో చేసేస్తున్నామని ఫీల్ అవుతారు. ప్లాస్టికే అవి వేస్తారు కానీ వస్తుంది. ఇక్కడ చూడండి ఐస్ క్రీమ్ బండి. సడన్గా మేము అక్కడ వర్క్ చేస్తుంటే పడిపోయింది పాపం. చాలా చిన్నదనమాట బండి. పాపం ఆ వెయిట్ మొయ్యలేక గుంట వచ్చింది. ఆ గుంటలో చక్రం పడి పాపం ఆయన దాన్ని అంటే ఆఫ్ చేయలేకపోయాడు అనమాట. ఒక్కసారే పాపం అనిపించి టప్పని సౌండ్ వచ్చిందనమాట. మేము లోపల వర్క్ చేస్తుంటే వెళ్ళి చూసే అదే కెమెరాని ఇలా తిప్పేశాను అనమాట. వచ్చి చూసేటప్పటికి అబ్బో అయ్యో పాపం మొత్తం అన్నీ పడిపోయినాయి అనిపించి మా పిల్లలు అన్నాను ఒకసారి వెళ్ళండి అమ్మ పాపం ఎవరు సహాయం చేయట్లేదు అక్కడ చూసి వెళ్ళిపోతారు. ఏంటండి అమ్మ అసలు మనుషులు ఏంటి అసలు నాకు అర్థం కాదు. పాపం అతను ఎంతో కష్టపడి ఎత్తుకుంటున్నాడు, ఒక్కడే ఎత్తుకుంటున్నాడు పాపం. అది ఎత్తుకునేటప్పటికి మొత్తం ఒలిగిపోతాయిరా, తొందరగా వెళ్ళి పాపం క్లీన్ చేసి రండి, అది తీసేసి రండి, సహాయం చేయండి. ఎవరైనా సరే ఆపదలు ఉన్నప్పుడు మన వంతు సాయం మనం చేస్తే రేపన్న రోజు మనకు కూడా అలాంటి ఆపద రాకుండా ఉండదు. అలాంటప్పుడు దేవుడు ఏదో రూపంలో మనకు పంపిస్తూ ఉంటాడు. ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే సహాయం చేయడంలో తప్పేం లేదు, మనకి కూడా అలాంటి సహాయం అందుతుంది తర్వాత. ఓకే, మా వీడియో నచ్చితే లైక్ చేయండి.